హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వ్యాలంటైన్స్ డేలో జరిగిన బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో అయితే భూమి గగన్ అయితే గెలుస్తారు. ఇక దాంతో ఆ కాంపిటీషన్ వాళ్ళు అయితే ఒక షీల్డ్ని కూడా ఇస్తారు. ఇక ఆ షీల్డ్ని గగన్ భూమి ఎంతో సంతోషంగా అయితే తీసుకుంటారు. ఇక కాంపిటీషన్ బయట అయితే బిందు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడికి శివ అయితే వెళ్తాడు. శివ వెళ్ళి చాలా ప్రేమగా బిందుని చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని, బిందు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఇది నా ప్రేమ కానుక, నాతో పెళ్ళి అయిన నీతోటే, నా మరణమైన నీతోటే, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ బిందు అని ఒక చిన్న గిఫ్ట్ని అయితే బిందుకి ఇస్తాడు. ఇక బిందు ప్రేమగా గిఫ్ట్ని తీసుకుని ఇక శివని హగ్ చేసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హగ్ చేసుకున్న తర్వాత ఇదంతా వెనక నుండి అయితే భూమి చూసేసి చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక భూమి శివని పక్కకు తీసుకుని వెళ్ళి దవడ మీద అయితే కొడుతుంది. నువ్వు బిందుని ఎందుకు హగ్ చేసుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకోబోయేది పూరి కదా, అసలు ఏం జరుగుతుంది అని అయితే అడుగుతూ ఉంటుంది. అక్క, నిజం చెప్పవలసిన టైం వచ్చింది. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి పూరి కాదక్క, బిందు. ఈ విషయం నేను మొదటి నుంచి చెప్దామని అనుకున్నాను, కానీ చెప్పే సమయం రాలేదు. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. ఎలా అయినా నువ్వు బావని ఒప్పించి బిందుకి నాకు పెళ్లి చేయక్క, బిందు లేకపోతే నేను బ్రతకలేను అని శివ అయితే వేడుకుంటూ ఉంటాడు. ఆ మాటలకి భూమి షాకింగ్గా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడే గగన్ అన్న మాటలు గుర్తొస్తాయి. ఈ పెళ్లి బాధ్యత మొత్తం నా భార్య భూమియే చూసుకుంటుంది. దగ్గరుండి పెళ్లి తంతు అయిపోయే వరకు అంతా నీ బాధ్యతే భూమి అని గగన్ అన్న మాటలు గుర్తు చేసుకుని ఇక భూమి కుప్పకూలిపోతుంది. మరి ఇప్పుడు శివ బిందుల ప్రేమ మళ్ళీ గగన్ని భూమిని విడదీయనుందా? అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. మరి పక్కన పూరి అయితే శివతో పెళ్లి కాబోతుందని శివ మీద చాలా హోప్స్ పెట్టుకుంటూ తన పెళ్లి సారీస్ అవి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. మరి శివ తనని ప్రేమించట్లేదు అని తెలిస్తే పూరి ఏమైపోతుంది?